ఉపదేశానుసారముగా సువార్త చెప్పానని చెబుతూ ఏమిటంటే లేఖనముల ప్రకారం ప్రభువారు శిలువలో చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, ఇదే అని చెప్పాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సువార్తలో ప్రధానంగా యేసయ్య మరణం, యేసయ్య భూస్థాపన, యేసయ్య పునరుత్థానం, ఇది చెప్పడమే సువార్త. ఆయన శిలువ శ్రమను, ఆయన శిలువ వేదనని, ఆయన శిలువ మరణాన్ని, ఏమండి ఆయన పునరుత్థానాన్ని, దీన్ని ప్రకటించడమే సువార్త చెప్పటం అంటే. చాలామందికి సువార్త అంటే ఏంటంటే తెలుగు భాషలో వింతైన నిర్వచనం తయారు చేసి, సు అంటే మంచి, వార్త అంటే సమాచారం. మంచి సమాచారం చెప్పడమే సువార్త అంటే. ప్రభు నీ బాధలు తీసేస్తాడు, నీకు ఆరోగ్యం వస్తుంది, నీ పిల్లలు బాగుంటారు, మంచి ఉద్యోగం వస్తుంది, గొప్ప భవిష్యత్తు వస్తుంది, మీకు ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి, ఇలాంటివే చెప్పాలి. ఇదే సువార్త అంటే. సువార్త పేరు మీద ప్రజల్ని బెదరగొట్టేస్తావేటా? సువార్త పేరు మీద ప్రజల్ని కంగారు పెట్టేస్తావేంటి?